నమస్తే అండి. ఇది ముడవాటకాల దుంప అంటారండి. పేరుకి దుంపే గానీ ఇది భూమిలో పెరగదండి ట్యూబరు. ఇది ఒక చెట్టుని పట్టుకుని గాల్లోనే పెరుగుతది. లేకపోతే 2 బండరాళ్ళ మధ్య బండరాళ్ళని పగలగొట్టుకొని పెరుగుతదంటండి ఇది. ఇది ఎందుకు అంటే నాన్ వెజిటేరియన్స్ గోట్ లెగ్ సూప్ తాగుతాం కదా! దానివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మనకు తెలుసు. మరి వెజిటేరియన్స్ సంగతేంటండి? అందుకే ప్రకృతి మాత ఈ దుంపను ప్రసాదించిందండి. ఆ గోట్ లెగ్ సూప్ కంటే దీంట్లో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 4000 రోగాల్ని నయం చేస్తుందంట అలోపతి డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్ చెప్తున్నారు. మీకు గనక ఇది దొరికిందంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అయితే నేను 2 టైమ్స్ తాగానండి. చాలా అంటే చాలా బావుంది. దానికన్నా టేస్టీగా ఉందనమాట. అంత బావుంది. దానికన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా దీంట్లో ఎక్కువేనండి. చూడండి ఇవన్నీ కూడా అక్కడే ఏలగిరి హిల్ స్టేషన్‌లోని పండుతాయంటండి. అన్నీ కొంచెం కొంచెం తీసుకొని మేమైతే టేస్ట్ చేసేసాము. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ముల్లు సీత అని అంటున్నారు వాళ్ళు లక్ష్మణ ఫలాన్ని. ఇదేమో పప్పాయి కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఆశ్చర్యపోయాను. ఎంత హెల్తీగా పెరుగున్నాయో చూడండి. అయితే ఆ ముడవాటకాల దుంపని కలెక్ట్ చేయటం అనేది వాళ్ళకి ప్రాణాలతో కూడుకున్న పనంట. చాలా రిస్కు. థ్యాంక్ యూ.